స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్, అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండేలా మార్వెలస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కస్టమర్ల ప్రశంసలు దక్కించుకుంటున్నటువంటి టాప్ బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో లైఫ్ ను అప్డేట్ చేసేలా ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు జ్యువెల్ ఆఫ్ హైదరాబాద్ అన్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మొకిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులను డెవలప్ చేసింది. మొకిలాలో ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. దీన్ని కంటిన్యూ చేస్తూ రాయల్ పెవిలియన్ సెకండ్ ఫేజ్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. Hello Andy, hi. Hi, and how are you? I'm good. How are you? I'm good. NCD ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్గా ఉంటుంది. సో ఎప్పుడు కస్టమర్స్కి అవైలబుల్గా ఉంటుందని తెలుసు. కస్టమర్సే మొదటి ప్రాధాన్యత అనే విషయంలో ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ రీసెంట్గా రాయల్ పెవిలియన్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేశారు. సో టైం అంతా ఎలా జరిగింది? సో ఎప్పుడు ఎన్సిటీ ఏం సెలబ్రేట్ చేసుకున్నా కస్టమర్స్తో, లైక్ కస్టమర్స్ కాదు, మేము జనరల్గా ఎన్సిటీ ఎక్స్టెండ్ ఫ్యామిలీ అంటాము. సో వాళ్ళతోనే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ 20th యానివర్సరీ కూడా కస్టమర్స్ లైక్ ఎన్సిటీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసాం. అలానే ఎప్పుడైతే రాయల్ పెవిలియన్ కూడా లైక్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిందో అక్కడ ప్రతి ఫెస్టివల్ లైక్ మహాశివరాత్రి, హోలీ అండ్ శ్రీరామ్ నవమి ఇవన్నీ కస్టమర్స్తోనే వాళ్ళతో ఒక కుటుంబం లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే మన 21 years యానివర్సరీ ఏదైతే కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేశామో దానికి మా ఎన్సిటీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పిలిచిన వెంటనే రావడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇలానే మమ్మల్ని కూడా సెకండ్ జనరేషన్ కూడా మా ఫాదర్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో మమ్మల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి భావిస్తున్నాం. సో ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు లుక్ ఇంటు? సో ఇల్లు కొనేటప్పుడు ఎప్పుడు లైక్ ఫస్ట్ పర్మిషన్ రెరా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. రెరా వచ్చాక అప్పుడు మీరు లైక్ వాళ్ళ డిజిటల్ పేజెస్కి వెళ్ళి, బికాజ్ ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాళ్ళ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్సిటీ తీసుకుంటే రాయల్ పెవిలియన్, సో ప్రతి మంత్ కంపల్సరీ లైక్ ఒక మంత్ ఎండ్ వచ్చేసరికి ఆ కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది కస్టమర్స్కి వెళ్తుంది, అలానే సోషల్ మీడియాలో కూడా వెళ్తుంది. అంటే కన్స్ట్రక్షన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెడుతూ ఉంటాం. సో అవన్నీ చూసుకొని సైట్ విజిట్ చేసి లైక్ ఏదో ఆఫర్స్ 50-50 ఆఫర్స్ ఇలా స్కీమ్స్ అని కాకుండా లైక్ ఆఫర్స్కి అట్రాక్ట్ అవ్వకుండా అన్నీ వెళ్ళి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చూసుకోవాలి. ప్రతి మంత్ ఎన్సిటీ కాఫీ రౌండ్ టేబుల్ డిస్కషన్ ని హోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఈసారి మన టాప్ కన్సల్టెంట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలవడం జరిగింది. అందులో భాగంగా స్ట్రక్చరల్ కన్సల్టెంట్ మిస్టర్ జకీ అహ్మద్ గారిని అండ్ టాప్ ఎంఈపీ కన్సల్టెంట్ సినర్జీ ఇన్ఫ్రా నుంచి లాసియా గారిని, అలానే టాప్ ఐజీబీసీ కన్సల్టెంట్ డాక్టర్ సందీపని వజ్జే గారిని పిలవడం జరిగింది. ఇదంతా లైక్ మనకి బిల్డింగ్ బయట ఎంత అందంగా కనిపించినా ఆ వెనకాల ఈ ఎక్స్పర్ట్స్ ఎంత మంది వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇన్పుట్స్, అసలు స్ట్రక్చరల్ అంటే ఏంటి, ఎంఈపీ అంటే ఏంటి, అంటే చాలా మందికి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ వెనకాల జరిగే ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అసలు వెనకాల ఎంత మంది ఒక బిల్డింగ్ ని కంప్లీట్ చేయడానికి సహకరిస్తున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి ఎలా ఇవ్వాలి అనేది ఈ రౌండ్ టేబుల్ కాఫీ డిస్కషన్ లో మేము డిస్కస్ చేయడం జరిగింది.